మేము సంఘీభావం వ్యక్తం చేస్తున్నాము. ఆ యొక్క డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క చావుకి న్యాయం జరిగినట్లు ఆమెను చంపిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే తక్షణమే శిక్షించాలని మా తెలంగాణ జూడా తరఫు నుంచి మేము గవర్నమెంట్ కి కోరడం జరుగుతుంది. తర్వాత ఆమె చావుకు కొంచెం రెస్పెక్ట్ వచ్చినట్లు, తర్వాత ఆమె పేరెంట్స్ కి కొంచెం న్యాయం జరిగేటట్లు మనందరం కూడా, ఇది ఒక్క డాక్టర్ల ఉద్యమం కాదండి, ఒక మహిళ మీద తన డ్యూటీలో జరిగిన ఒక అసాంఘిక చర్య ఇది. దీన్ని నర్సులే కానీ, తర్వాత లేడీ డాక్టర్లే కానీ, ఫార్మసిస్టులే కానీ, కామన్ ప్రజలు ప్రతి ఒక్కరు, ఇది మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ సమస్య. కనీసం మహిళ చదువుకుంటే ఆ ఇంటికి ఎంతో వెలుగు వస్తుంది, కానీ వాళ్ళ మహిళ చదువుకుంటే ఆమె యొక్క డ్యూటీలో కూడా ఆమెకు రక్షణ లేని పరిస్థితి. ఈ రకమైన పరిస్థితుల మధ్య ఒక మహిళను మనం బయటకు వచ్చి చదువుకోమనడం, ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలి. కాబట్టి ఇది డాక్టర్ల ఉద్యమం కాదండి. దీని కొరకు ప్రతి ఒక్కరు సాటి మహిళ కొరకు, సాటి మహిళ కొరకు ప్రతి ఒక్క పురుషుడు వెన్నంటోని నడిపించి, వారిని ముందే నడిపించి వారి యొక్క ఉద్యమం విజయవంతమయ్యేటట్లు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొచ్చి, ఈనాడు మనం ఎన్నో చట్టాలు ఇంతకుముందు తెచ్చుకున్నామండి. నిర్భయ ఒక కేసు అయింది, మన తెలంగాణలో దిశ లాంటి ఒక కేసు అయింది. ఇంకా ఇట్లా ఎన్ని కేసులు మనం చూస్తూ పోతుంటాం, ఎంతో హీనియస్ గా చూస్తూ పోతుంటాం. ఇట్లా కాదు, మనం ఎన్నో ఇంకా సెక్షన్స్ లో చట్టాలు కఠినతరం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. చట్టాలు స్ట్రాంగ్ కావాలి, దాని పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన కావాలి. ఫస్ట్ ఒక నార్మల్ ఇండివిజువల్ లో, ఒక సాటి మనిషిలో అవును మహిళకు మనం గౌరవించి చూడాలి అనే ఒక ఇంటర్నల్ నుంచి వాళ్ళకు ఆ రకమైన బిహేవియర్ కావాలి. అండ్ దీని కొరకు నేటి తెలంగాణ జూడా పిలుపునిచ్చిన దాని మేరకు ఉస్మానియా జూడా సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ పిలుపునిచ్చిన ఈ యొక్క ర్యాలీకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలంగాణ జూడా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేపు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్ని కలిసి సంయుక్తంగా తెలంగాణ జూడా మరియు TGDA మరియు IMA వారి యొక్క సంయుక్త పిలుపు మేరకు రేపు ధర్నా చౌక్ లో మనది ఒక మీటింగ్ ఉంటుంది. మనం ఒక ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ సమక్షంలో తెలంగాణ జూడా తరఫున ప్రతి ఒక్కరికి ఇస్తున్న పిలుపు ఏంటంటే, రండి, మన సభను విజయవంతం చేయండి. మనం రెగ్యులర్ పెట్టుకోమండి ఇటువంటి సభలు, మనకి ఇప్పుడు ఎంత అవసరం ఉంది. మన డ్యూటీలో ఇక్కడ బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిర్మల్ తర్వాత నల్గొండ, సిద్దిపేట లాంటి కాలేజెస్లో టాయిలెట్ వెళ్ళాలంటే ఒక ఫీమేల్ PG 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. ఆదిలాబాద్లో స్నానం చేస్తుంటే పక్కనున్న వేరే వాళ్ళ బాత్రూంలో రక్షణ లేక పక్కనున్న పల్లెటూరుల నుంచి అమ్మాయిల బాత్రూంలో తొంగి చూసే పరిస్థితి. ఇది ఫీమేల్ PGకి ఆదిలాబాద్ ఉన్న పరిస్థితి. మనం ఎక్కడ సురక్షితంగా లేము, అమ్మాయిలు ఎక్కడ సురక్షితంగా లేరు. సో నేను ప్రతి ఒక్కరు ఇది మా కొరకు, వేరే ఎవరి కొరకు చేసేది కాదు, మన కొరకు మనం చేస్తున్న ఉద్యమం. రేపు ఖచ్చితంగా మీరు ధర్నా చౌక్ రండి. ఎంతో మంది అక్కడ ఉద్యమిద్దాం, అక్కడ మన గలమెత్తుదాం, అక్కడ సంయుక్తంగా గలమెత్తి మన గలం కేంద్ర ప్రభుత్వాలకు మరియు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి వినబడాలని చేద్దాం. జై జూడా, జై జూడా. ఒక ఫీమేల్ డాక్టర్ మీదనే అయింది అనుకోని ఓన్లీ మెడికల్ ఫెటర్నిటీకి అంకితం చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ ని. కానీ ఇక్కడ జనరల్ పబ్లిక్ కి తెలియజేయాలని మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏంటంటే, అది ఒక ఫీమేల్ డాక్టర్ కాదండి, ఫస్ట్ దాని ఒక ఇంటి ఆడబిడ్డ, మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ తోటి విద్యార్థిని కూడా కావచ్చు. అలాంటి పర్సన్ మీద దాడి జరిగింది అంటే అక్కడ ఎక్కడో జరిగింది, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అనొచ్చు. రేపు పొద్దున ఇక్కడ కూడా జరగదు అంటే జరిగిన తర్వాత చేద్దామా? సో అందుకే జరగక ముందు ఎవరైనా సరే ఈ రోజు అరే మన చెల్లి హ్యాపీగా అక్కడ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటుంది, ఒక సురక్షితమైన వాతావరణంలో ఉంది అన్న ఒక భావన కలగాలంటే ఈ రోజు తెలంగాణ స్టేట్ మొత్తం ఈ ర్యాలీ జరుగుతుంది. అందుకే జనరల్ పబ్లిక్ అవేర్నెస్ అంటే మనుషులకి, మేము డాక్టర్స్ కాకుండా వేరే ఇతర ప్రజలకు కూడా ఈ అవేర్నెస్ తెలియాలంటే ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఏం పని మాట లేక చేయట్లేదు. ఇక్కడ ఒక మహిళకి మొత్తం భారతదేశం వ్యాప్తంగా మొత్తం చెప్పాలంటే ఇతర ఇంటర్నేషనల్ సంఘాలు కూడా దీనికి మద్దతు పలుకుతుంది. ఎందుకంటే అక్కడ అయింది ఎంతో ఘోరం. తను ఒక 36 గంటల డ్యూటీ చేసుకొని ఒక ½ అవర్ రెస్ట్ కి వెళ్తే ఒక కిరాతకుడు రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఇదేం చిన్న విషయం కాదు, రేపు పొద్దున ఎవరికైనా జరగవచ్చు, మనకి ఎవరికైనా జరగవచ్చు. జరిగే వరకు ఆగొద్దు. మనం దీనికి ఒక యాక్ట్ తీసుకురావాలి, కెమెరాస్ పెట్టడం, సెక్యూరిటీ టైట్ చేయడం కాదు, ఒక కరెక్ట్ పనిష్మెంట్ ఉండాలి. వాడు రేప్ చేసిందంటే అక్కడ వాడికి ఉరి తీసే పనిష్మెంట్ ఉంటేనే ఇది రేప్ అనేది ఆగిపోతుంది. లేకపోతే ఇండియా లేకపోతే ఏ మహిళ కానీ బయటకు రాదు. ఇంకా ఏ మహిళ చదువుకోవాలి. ప్రొటెస్ట్ చేస్తున్నాము, ర్యాలీ ఇప్పుడు వాళ్ళు చేసాము. బట్ అడగాలి ఏమనుకుంటున్నారంటే, సెలబ్రిటీలు అందరూ ఏం చేస్తున్నారు, వెడ్డింగ్లు ఇవన్నీ అవుతాయి, ఒక్కసారిగా అందరూ పోస్ట్ చేసి చాలా వైరల్ చేస్తుంటారు. ఇలాంటి ఇష్యూ ఇట్ నీడ్స్ టు బి బ్రాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
వెంటనే దాని మీద యాక్షన్ అది తీసుకోవడమే కాకుండా ఇండిపెండెన్స్ డే రోజు రాత్రి ఈ 2 ట్రక్కుల నిండా గూండాలు వచ్చి మరి మొత్తం విధ్వంసం చేశారు. ఆ హాస్పిటల్ మొత్తం ఎమర్జెన్సీ వార్డ్ మొత్తం వాళ్ళు నష్టం చేసి పడేశారు. పేషెంట్ అని చూసుకోలేదు, డాక్టర్ అని చూసుకోలేదు, ఎవరని చూసుకోలేదు. ఇలా మనం చూస్తూనే ఉండడం 24 hours దాటిపోయింది, ఇంకా ఏమీ యాక్షన్ లేదు. ఇలా సైలెంట్ గా ఉంటే పనులు జరగవు. ప్రతి ఒక్కడు, ప్రతి సెలబ్రిటీ, ప్రతి పౌరుల మనిషి దీన్ని ఇంకా అవేర్నెస్ పెంచాలి. మాకు సరైన ప్రొటెక్షన్ కల్పించాలి అండ్ ఆ పోయిన అమ్మాయికి జస్టిస్ కల్పించాలి. ఈ మీడియాలో పబ్లిక్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది పబ్లిక్ మ్యాటర్ అండి. ఇది ఓన్లీ డాక్టర్ గారు కాదు, ఒక మహిళ. మేము జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ప్రింట్ అండ్ మీడియా వ్యక్తులకి రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే ఇది మీరు వీలైనంత వరకు మీరు పబ్లిక్ అవేర్నెస్ చేయండి. దీన్ని ఒక చట్టం లాగా తీసుకురావాలి. మనం తీసుకురాకపోతే రేపు ఏ ఆడబిడ్డ కూడా, భారతదేశంలో ఆడబిడ్డలు ఎవ్వరు కూడా ఇంకా స్కూల్స్ కి కూడా పోరు, హైయర్ ఎడ్యుకేషన్ పోరు, ఎక్కడ పోరు, ఇంకా ఇంట్లోనే ఉంటారు. అది చాలా ప్రమాదకరం, దేశానికి ప్రమాదకరం. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మీడియా మిత్రులకు కానీ ఇక్కడ ఉన్న జనరల్ పబ్లిక్ కానీ, ప్లీజ్ అవేర్ అండి. మీ చుట్టుపక్కల ఏమైతుందో తెలుసుకోండి. ఓన్లీ పెళ్లిళ్ళ వీడియోలు, సెలబ్రిటీల పెళ్లిళ్ళ వీడియోలు పెట్టడమే కాదు, ఇలాంటివి అయితే కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మేము రక్షించుకోలేకపోతున్నాం, మేము దాక్కోవాల్సి వస్తుంది. ఎక్కడ దొరికితే అక్కడ మేము మమ్మల్ని లాకింగ్ ఆర్సెల్స్ ఇన్ ద రూమ్స్. ఇదా పరిస్థితి. వాళ్ళు లిటరలీ మొత్తం అందరినీ అడుగుతున్నారు మమ్మల్ని రక్షించండి రక్షించండి అని. ఇంకా 24 hours అయినా కూడా మనం ఏమి చేయలేకపోతున్నాం. ఇలా ఉండకూడదు. ఇమ్మీడియట్ గా యాక్షన్ కావాలి, జస్టిస్ కావాలి. We want justice. We want justice. We want justice. Thank you for the opportunity and thank you for the service that you all do as doctors to the society. This is the incident that happened in Kolkata is not just an issue of medicos anymore. It is an issue of every Indian, and I am here in my capacity as an Indian and as a woman to support this cause. I call upon every person, whoever knows about this incident, to please come out. I have seen parents of UG students who are also NEET aspirants or somebody who is in PG who are coming out and speaking. But this is not just about their children's safety. It's about every child's safety, every girl's safety, every doctor's safety. Not just the women, I'm talking about the men also who are medicos who have been assaulted many times. So the first, as I see, is about the demands to improve the facilities for protection of women. There is not even a proper room for doctors to rest when they need. After 36 hours of that incident happened, it's a very bad state that our country is in. Even though there is no law, first of all, protecting doctors when they are in duty, just like every civil servant has protection. I think doctors should also be given that protection. Every state government should make sure that all the government hospitals have proper resting areas for the doctors. Their shifts are not more than, I would say, 72 hours or 48 hours. There should be enough staff to take care of the incidents, give proper safety to the doctors, and above all, like I just mentioned, it is not just about medicos anymore. This is it reminded me of Nirbhaya again. After Nirbhaya Act also, we are seeing this happening. It's about the implementation of the act. It's not just about making acts, and not even the room, the seminar room, it was not even cordoned and everybody could access it. Where is evidence tampering is happening, and we are now not even sure who the real culprits are behind this incident. So it is very important that we all voice out against this, and we cannot, in this era of social media, it's important that we voice out. If you see the history of POSH Act, Prevention of Sexual Harassment Act, it came into after 16 years of the incident that happened in Rajasthan, where a social worker was assaulted and rape happened. Vishaka guidelines, Supreme Court brought in those guidelines, and after 16 years, a law has come in place to protect women against sexual harassment. So just imagine, if we speak now, how many years will it take for a legislation to come into place? So if we die down, if we do not speak, if our voices are not together, we will not be able to move this movement any forward. So I request all the non-medicos, everybody,
who is out there to please voice out. If we lose this opportunity, we will lose a pivotal moment in the country to bring change. So please voice out your opinion. Let every voice be heard, and it's important that we also reach out to the state governments in every state, the central government also, to bring in an act for first protect the doctors, and also to make sure that evidence tampering and fast justice should happen, and make sure that one more thing I want to bring out is what I heard is one of the medicals I was hearing about in Usmania. He was telling, how can such thoughts come to somebody? How can such brutality come into the minds of people? ఇంత బ్రూటల్గా ఆలోచించే వాళ్ళు ఎలా ఉన్నారు మన సమాజంలో? అలాంటి థాట్స్ మనుషులకు వస్తున్నాయి అంటే ఎలాంటి videos చూస్తున్నారు? What kind of, I never heard about something called violent porn. I'm being very honest with you, all the men and women out here. But this person, whoever they say is the accused, has violent porn on his phone is what I heard. And in many states, violent porn is also available on the phones, is what I heard, and they are sold as CDs. If this is how women are being assaulted in the minds also, giving them an opportunity to just think that this is okay. We are bringing normalcy and it's okay to do this kind of an attitude because of such media that is being proliferated. It's important that a law is put in place. In other countries, there are laws that put away violent porn and such things and child pornography. We also have the POSCO Act. All these are there, but are they being implemented? It is very important that such proliferation of information that are such bad videos should not be in our society, have no place in our society. And it's important that we all voice out. It is now what I'm trying to say in the conclusion, it's not just medicals issue, it is every citizen of this country should voice out, and this is our pivotal moment. We cannot let go of this. We are here to support you all. Thank you. ఘటనకు సంబంధించి అక్కడ ఒక మహిళా డాక్టర్ని ఆమె యొక్క డ్యూటీలో 36 గంటలు నిర్విరామంగా ఆమె డ్యూటీ చేస్తున్న తరుణంలో ఆమె మీద జరిగిన ఒక అపాశవిక చర్య